హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నారా? హరీష్ రావు గారిని సిట్ ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఇది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా సాగుతున్నటువంటి ఆ సిట్ విచారణ. 11 గంటలకు పిలిచారు, 7 గంటలకు బయటకు వచ్చారు ఆయన. ఈ సిట్ విచారణ ఒక 9 మంది మెంబర్స్తో ఉన్నటువంటి ఒక కమిటీ, దానికి సజ్జనార్ నేతృత్వం వహిస్తారు. ఒక నోటీస్ పంపించారు, ఇవాళ మీరు రండి, ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి మీరు వివరణ ఇవ్వండి అని చెప్పారు. సరే, హరీష్ రావు గారు టయానికి వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, సిట్కి పిలిపించి, సిట్ విచారణకు పిలిపించి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఏమి సాధించారు అన్నది ఎవరు చెప్పట్లా. కానీ ఇక్కడ ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఎట్లా డైవర్ట్ అయింది? హరీష్ రావు గారిని ఏం ప్రశ్నలు అడిగారు బయటికి రాలా, కానీ హరీష్ రావు గారు నేను ఇన్ని ప్రశ్నలు అడిగాను ఆయన చెప్పుకొచ్చారు. అసలు నాకేం సంబంధం ఈ సిట్ విచారణతో? నేను అప్పటి హోంమంత్రిగా పనిచేశానా? అప్పుడు ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డిని కానీ, లేకపోతే ఎప్పుడు డీజీపీని కానీ, ఇంటెలిజెన్స్ చీఫ్ని కానీ పిలవండి, వారు చెప్తారు దీని గురించి అని ఈయన ప్రశ్నించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం వారు ఒక ప్రశ్న అడిగారు, నేను 100 అడిగానన్నారు. ఇంకా ఏం చెప్పారు? అసలు ఈ సిట్ విచారణకు పిలిపించింది ఈ ఫోన్ గురించి కాదు, నేను నైనీ కోల్ బ్లాక్స్ గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ప్లస్ భట్టి విక్రమార్క వీరి పంపకాలు వచ్చిన తేడా గురించి నేను ప్రశ్నించినప్పుడు, అక్కడ అవినీతి గురించి నేను ప్రశ్నించినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం దీనికి నన్ను పిలిచారు అన్నారు. కానీ ఇక్కడ పిలిచింది కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక పవర్ఫుల్ పర్సన్. ఇది మొట్టమొదటిసారి పిలవటం, ఆ స్థాయి వ్యక్తిని ఫోన్ ట్యాపింగ్ గురించి పిలవటం. ఇది 2 సంవత్సరాలు సాగుతుంది. కానీ చివరికి ఎటెళ్ళింది ఇది? అసలు విచారణలో ఏం తేలిందో తెలియదు, ఏం ప్రశ్నలు అడిగారో తెలియదు. కానీ ఇవాళ మాత్రం బీఆర్ఎస్ వారు పేర్కొన్నట్టు హరీష్ రావు గారి గ్రాఫ్ కొంచెం పెరిగిందని చెప్తారు. ఎందుకంటే పొద్దు నుంచి అక్కడే కూర్చున్నారు, అటెన్షన్ మొత్తం ఆయన మీదే ఉంది, మీడియా మొత్తం ఆయన దగ్గరే ఉంది, ఆయన్నే అటెన్షన్ ఉంది. కేటీఆర్ గారేమో ఎప్పుడు అన్నట్టు ఇది ఒక లొట్టపీస్ కేసు అన్నారు. లొట్టపీస్ కేసుకి మేము సమాధానం చెప్పేది ఏంటంటారు? చివరికి ఎవరిది పై చేయి ఈ రాజకీయ క్రీడలో? ఎవరు దీన్ని విజయంగా భావిస్తున్నారు, ఎవరు దీన్ని అపజయంగా భావిస్తున్నారు? మధ్యలో రేవంత్ రెడ్డి గారి బావమరిది సురజన్ రెడ్డి, ఆయన పాత్ర ఉంది, వేలకోట్ల కుంభకోణంలో ఆయన ఉన్నాడని చెప్పేసి మళ్ళీ హరీష్ రావు గారు ఇంకొకటి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద మరలా విచారణ చేస్తాం, ఇంక 2 సంవత్సరాలే ఉంది అంటున్నారు. సరే, దీని గురించి అసలు ఏంటి, ఈ పూర్వపరాలు ఏంటి, ఇది ఏం జరిగిందని మనతో చర్చించడానికి తాడు శ్రీనివాస్ గారు ఉన్నారు బీజేపీ నుంచి, ఈఎస్ దయాకర్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి, మాణిక్రావు గారు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇంతకీ కేసు ఏంటండి? కేసు ఏంటి? అసలు ఎటు దారి తీసింది? అసలు ఏంటిది, దీని నేపథ్యం ఏంటి? సార్, ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు ఈ దేశంలోనే ఇది గగురు పొడిపించేటటువంటి, ఇది అనైతికమైనటువంటి ఒక చర్య ఫోన్ ట్యాపింగ్ అనేది. గతంలో రామకృష్ణ హెగ్డే గారు ఆరోపణలు వస్తే రాజీనామా చేసినారు ముఖ్యమంత్రి పదవి నుంచి. సరే, ఆనాటి నాయకుల్ని అట్లా చూసినాం మనం. సో తర్వాత ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చెయ్యడం అనేది ఈరోజు మనకు 2-3 సంఘటనలు, మూసీ నదిలో పరికరాలు దొరకడం, గవర్నమెంట్ పడిపోగానే ఇమ్మీడియట్ గా అక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో అనేక పరికరాలని ధ్వంసం చేయడం, ఆ పీకేసిన వైర్లు కనిపించడం, ఇవన్నీ ఎవిడెన్సెస్ ప్రైమా ఫేసి ఉంది. సో ఆ తర్వాత ఒకే బంధువర్గానికి సంబంధించినటువంటి తన పరిపాలకుడు రాజధర్మంతో పరిపాలించాలి. యాక్చువల్గా బంధుప్రీతి కానీ కులపిచ్చి కానీ ఉండొద్దు. కానీ ఇంటెలిజెన్స్ ఐజీ నుంచి కింద సిఐ వరకు ఒకే వారి బంధువులనే పెట్టుకొని ఉన్నట్టుగా క్లియర్ కట్ గా అనేక అంశాలలో వారి యొక్క స్వార్థం అంటారా, వీటిని ఏమంటారా, ఒక రాజధర్మ పరిపాలన ఉండాల్సిన దగ్గర ఇట్లా ఉన్నది అనేది తేట తెల్లం. సో ఈ ఆరోపణల మీద ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉంది. సరి అయినటువంటి సిట్టేసి విచారణల పేరుతోని కాలయాపన చేస్తుంది తప్ప, కమిషన్ల పేరుతో కాలయాపన చేసి సమస్యని కాటికి పంపుతుంది తప్ప, ఆ రోజు తీవ్రమైన ఆరోపణలు స్వయంగా ఈ మధ్య కాలంలో మనం వింటా ఉన్నాం. కుటుంబ సభ్యురాలు ఆ పార్టీ ఎంపీగా చేసినా, ఎమ్మెల్సీగా చేసినా, తన స్వయంగా ఆ కుటుంబ సభ్యురాలైనటువంటి కవిత గారు అల్లుళ్ళ ఫోన్లు వింటారా, బిడ్డల ఫోన్లు వింటారా, ఇది అనైతిక చర్య అన్నప్పుడు వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి అనేక మంది ఆల్రెడీ రికార్డ్ చేసి ఈ కేసుని తొందరగా కోర్టుకు ఒప్పజెప్తే కోర్టు నిజానిజ నిర్ధారణ చేసి కన్విక్షన్ ఇస్తుంది. కానీ ఇది డిలే జస్టిస్, డినైడ్ జస్టిస్ అనేది కోర్టులలో జరుగుతుంది కాలయాపన. కానీ
ఇప్పుడు ఏంటంటే వీళ్ళ విచారణ పేరుతోనే ఇలా 2.5 సంవత్సరాలు ఇంకా ఈ ప్రభుత్వం ఆరోపణలతోనే గడుపుతా ఉంది. ఈ ఫార్ములా కార్ రేస్ అన్నారు, అంత అన్నారు, ఇంత అన్నారు. ఏమైంది? ఆ స్వయంగా ఆనాటి మంత్రివర్యులే నేను బయట బాజాప్తా అవును నేనే చెప్పిన అరవింద్ కుమార్ గారికి ఇచ్చేయమన్నా, ఎలక్షన్ కోడ్ ఉండే అందుకే ఇచ్చేయమన్నా అనేటి అనేక బహిరంగ ఎడ్యుకేటెడ్